వచ్చే ఎన్నికల్లో తూర్పు కాపులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మధ్య అప్పారావు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే భీమిలిలో అత్యధికంగా తూర్పు కాపులు అధికంగా ఉన్నాయని, ఆయా అసెంబ్లీ సీట్ను తూర్పు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపులకు అధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. ఇక్కడ తూర్పు కాపులకి ఉత్తరాంధ్రలో సీట్ల పంపకం విషయంలో చాలా అన్యాయం. ప్రతి పార్టీ కూడా, ముఖ్య పార్టీలన్నీ కూడా అన్యాయం జరుగుతుంది. మరి ఆ విషయంలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఓట్లు గల, ప్రాధాన్యత గల నియోజకవర్గంలో మరి ఇక్కడ చూస్తే భీములపట్నం నియోజకవర్గంలో ఎక్కడి నుండో వచ్చినటువంటి ప్రతినిధులను అక్కడ పెట్టడానికి చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువ మంది ఉన్నారు. ప్రత్యేకించి భీములపట్నంలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నందున అక్కడ తూర్పు కాపులకి ముఖ్యమైనటువంటి పార్టీలు తూర్పు కాపులకి కేటాయించాలని ముఖ్యంగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కూడా తూర్పు కాపులు అతి ఎక్కువగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి తూర్పు కాపులకి ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకి ఏ పార్టీ అయినా ఇవ్వక తప్పదని మేము రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం తరపున మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏదో ఎక్కడి నుండో ఏ ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. మా సంక్షేమ సంఘం తరపున ఏకదాటిగా మా తూర్పు కాపులకి ఇచ్చేటట్టుగా అయితే మేము గెలిపించి మీ అధ్యక్షుల వాళ్ళకి, రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళకి మేము అప్పచెప్పగలిగే శక్తి, ధైర్యం ఉన్నటువంటి తూర్పు కాపుల్లో ఆ సమర్థత ఉన్నదని మా సంఘం తరపున చెప్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ విషయాలని ప్రభుత్వం దృష్టికి, మరి పార్టీ నాయకులకి చేరేటట్లు చేస్తారని ఈ ప్రెస్ ప్రతినిధులందరినీ కోరుతూ ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మరియు జనసేన అధినేత గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితుల రీత్యా అప్పట్లో బాగా ఎవరో వచ్చి చేసుకున్నారంటే ఆ రోజు పదవులు మాకు తెలియదు. సాధారణంగా మేము కూడా ఇప్పుడిప్పుడే చదువులు అవ్వచ్చు, ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము కూడా టోటల్గా ఉన్న ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా తూర్పు కాపులకి 3 జిల్లాలు తీసుకుంటే 14 సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే 3 ఎంపీ సీట్లకు కూడా, ఉత్తరాంధ్రలో ఉన్న 4 ఎంపీ సీట్లకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా 2 ఎంపీ సీట్లు అయితే తూర్పు కాపులకి ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా ఇస్తే దానికోసం ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విజయనగరం తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఓసీలకు ఇస్తున్నారు, అలాగే వైసీపీలు కూడా ఓసీలకు ఇస్తే ఇక్కడ తూర్పు కాపులు ఇంతమంది ఉండి కూడా తూర్పు కాపులు అవ్వచ్చు, లేకపోతే బీసీ నేతలు మా మిత్రులు ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, కొప్పలేలమాస్ ఉన్నారు, వాళ్ళకైనా సహాయం చేయండి తప్ప అంతా ఓసీలకు ఇస్తే మా పరిస్థితి ఎప్పుడు కూడా మీ వెనకాల మేము పల్లకలు మొయ్యడమేనా?